నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. ఢిల్లీలో త్రిపుల్ ఆర్ గారు డిప్యూటీ స్పీకర్ ఏపీకి ఆయన్ని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఏమని అడిగినాడంటే, పులివెందలకి మళ్ళీ ఉప ఎన్నిక వస్తుందా అనే లాజిక్లో అడిగినాడండి. అంటే 11 మంది ఎమ్మెల్యేలు పైన సస్పెన్షన్ వేటు పడుతుందంట. ఎందుకంటే ఒక 60 రోజుల పాటు రాకుండా ఉంటే ఇదంతా సబ్జెక్ట్ ఒకటి ఉందండి. అసలు వీళ్ళపైన మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందా ఏపీలో? దీనిపైన ఒకసారి విశ్లేషణ కావాలండి. ఖచ్చితంగా అండి. అంటే ఢిల్లీలో డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు గారు, అదేవిధంగా ఉండి శాసనసభ్యుడు. మరి ఆయన ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్లో ఉండంగా ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు జవాబిస్తూ ఏమని చెప్పడం జరిగింది అంటే, రాజ్యాంగంలో ఒక ఎమ్మెల్యే అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరు 60 రోజులు కంటిన్యూగా రాకపోయినట్లయితే, అటెండెన్స్లు రిజిస్టర్ కాకపోయినట్లయితే ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఒక నిబంధన ఉంది అసెంబ్లీ చట్టాల ప్రకారం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా మరి వారిని సస్పెండ్ చేస్తారా అని కూడా అడిగితే, ఖచ్చితంగా అండి, మేము రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా మేము పరిపాలన చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వారిపై వేటు వేస్తామనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు, మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరమూ లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇది నిజంగా జరుగుతుందా, జరగదా? కేవలం ఏదో అరెస్ట్ అంటున్నారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు, అదిగో జగన్ అరెస్టు, ఇదిగో పెద్దిరెడ్డి గారు అరెస్టు, అదిగో అరెస్ట్ అంటున్నారు. ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క చేతగానితనంగా మిగిలిపోయిందని కొంతమంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ రోజుల్లో మీడియా ముందు చాలామంది మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఓకే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాధపడి ఉండొచ్చు, పోరాటాలు చేసి ఉండొచ్చు. వారి యొక్క కష్టాన్ని నేను ఇక్కడ తక్కువ చేయట్లేదండి. అది ఏ పార్టీ కార్యకర్తలైనా సరే, తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ కార్యకర్తలు నేను ఇక్కడ విమర్శించట్లేదు. వారి కష్టం వలన ఈరోజు నాయకులైనా, అధినేతలైనా ఆ స్థానాల్లో కూర్చున్నారనే దాంట్లో అతిశయోక్తి లేదు. కానీ రఘురామకృష్ణంరాజు గారి దృష్ట్యా మనం చూసుకున్నట్లయితే, ఆయన కూడా గత 5 ఏళ్లలో ఒక కార్యకర్తగా తన పార్టీ అధినాయకుడి పైన పోరాటం చేశారు. తన కోసం చేశారా అనేది ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన దృష్టిలో ఆలోచన చేసినట్లయితే, ఆయన బొచ్చులో నాయకత్వం అన్న పదం కాటి నుంచి తన యొక్క వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. ఇమాజిన్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత, ఒక ఫ్యూడలిజం మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి చాలామంది ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ప్రెస్ మీట్లలో చాలా సందర్భాల్లో తెలియజేశారు. మరి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కేవీపీ రామచంద్రరావు గారు, విజయసాయిరెడ్డి గారు, తర్వాత చాలామంది హేమీలు సైతం కూడా ఈరోజు రాజకీయాలకు దూరంగా జరుగుతున్నారు ఆయన మనస్తత్వం తెలుసుకున్న వాళ్ళు. మరి ఇటువంటి సందర్భాల్లో ఒక ఎంపీ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు రాష్ట్ర క్యాడర్లో డీజీపీతో సమానం. అది స్వయంగా రఘురామకృష్ణంరాజు గారే చెప్పారు ఒకానొక సమయంలో. మరి ఆయన ఎంత వేధించారు ఆయనని గత 5 ఏళ్లలో. ఎవరి కోసము? ప్రజల తరపున, ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఓకే, ఒక పార్టీ లైన్ ఉంది, ఆ పార్టీ లైన్ను తన అధినాయకుడిని విమర్శిస్తే అనేది మరి అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం అయితే, మీరు ఆయన యొక్క ఎంపీ ఏదైతే సభ్యత్వము అది ఉందో స్పీకర్కి ఇచ్చేసి రద్దు చేపియచ్చు. కానీ గత 5 ఏళ్లలో చేయలేకపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి ఇప్పుడు ఆయనకు అవకాశం దక్కింది, మరి ఆయన కూడా ఎందుకు వదులుకుంటాడు? ఇప్పుడు ఆయన వాళ్ళంటే చట్టవిరుద్ధంగా చేశారు. ఒక ఎంపీని వేధించి సిఐడి కేసులు పెట్టి తన బర్త్డే రోజు కూడా లేకోకుండా నైట్ ఒక టెర్రరిస్ట్ ఉగ్రవాదలాగా తీసుకొని హైదరాబాద్కు వచ్చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. అతి దగ్గరలో హార్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. తప్పుడు రిపోర్ట్లు ఇచ్చేసి అతని మీద గుండెల మీద కూర్చొని ఇంక నేను లేను అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు ఒకానొక టైంలో రఘురామకృష్ణంరాజు గారు. మరి ఇంతగా వేధించినటువంటి వ్యక్తి, మరి ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో ఉందే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుని ఈ విధంగా వేధించాలి అని చెప్పేసి, మరి ఇంతటి స్థాయిలో వేధించినటువంటి వ్యక్తి చట్టబద్ధంగానే, నేను రాజ్యాంగబద్ధంగానే వారిపై సస్పెండ్ వేయడం జరుగుతుంది. ఎక్కడ? రాజ్యాంగంలో ఒక నిబంధన స్పష్టంగా ఉంది. ద హౌస్ ఏదైతే మనం కౌంటింగ్ చేస్తున్నాం, ద కౌంటింగ్ 60 days ద పీపుల్ విచ్ ఈజ్ ఇన్ ద హౌస్ ప్రోక్ ఆర్ అడ్జెండ్ ఈజ్ నాట్ కౌంటెడ్ అని చెప్పేసి. అంటే ఒక అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు ఒక సెషన్కి మధ్య ఇంకో సెషన్కి మధ్య వాయిదా పడుతుంటుంది. ఆ టైం అనేది కౌంట్ చేయరు, ఈజ్ నాట్ కౌంటెడ్. ఓకే. సో మిగిలిన టైంను మాత్రమే, అంటే ఈ టైం ఏదైతే ఉందో అది మాత్రమే కౌంట్ చేసేసి 60 రోజులుగా అదైతే ఎంతవరకు ఉంటుందో 60 రోజులు రానప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్లో ఉన్నట్టే. నాకు తెలిసి ఇప్పుడు 2024 ఎలక్షన్ల తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులివెందుల శాసనసభ్యుడే, ఇప్పుడు ప్రతిపక్ష నేత అయితే కాదు. మరి ఆయనతో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు
వారి పాపం వారిలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పాపం చట్టసభలో చూసే అవకాశం కూడా లేకపోయా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. మరి ఈ 10 మంది విత్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పైన వేటు పడనుందా అంటే ఖచ్చితంగా పడతాది. పడడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎప్పటి వరకు 60 రోజుల వరకు సమయం వరకు. మరి 2024 ఎలక్షన్ల తర్వాత ఇప్పటి వరకు 3 సార్లు అసెంబ్లీ సెషన్ జరిగింది. దాదాపు ఇంచుమించు ఒక 20 రోజుల పాటు జరిగింది. మరి దాంట్లో వాయిదాలు ఎన్ని ఉన్నాయి, ప్రోవోక్ అంటే అడ్జర్న్డ్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కౌంటబుల్. అవును. నేనేమంటున్నానంటే 2026 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి నష్టము లేదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి నష్టము లేదనేది అయితే చట్టబద్ధంగా మనం చెప్పగలుగుతాం. దాని తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతాం అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పగలం. అంతవరకు అయితే నాకు తెలిసి ఏమీ కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ లోపలికి రాకోకుండా అంటే అసెంబ్లీ బయటే రిజిస్టర్ ఉంటుంది కాబట్టి అక్కడ సైన్ చేసేసి వెళ్ళిపోతే అప్పుడేంది పరిస్థితి? లేదు, ఎమ్మెల్యేలు విత్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు లీవ్ పెట్టేసి అంటే సహేతుకమైన కారణం చెప్పేసి ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పేసి లీవ్ పెడితే మనం చేసేది ఏమీ లేదు. మరి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. అవి కూడా రఘురామకృష్ణంరాజు గారు కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇన్ని కారణాల దృష్ట్యా రాజ్యాంగబద్ధంగా అయితే నిబంధన ఉందండి. 60 రోజుల పాటు రాకపోతే ఎమ్మెల్యేల పైన సస్పెండ్ వేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితమని చెప్పేసి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గారు చెప్పారు. మరి వారి నిర్ణయం అది వారుగా చెప్పేది కాదు కదా. ఇదేదో రివెంజు అనేది అయితే కాదు కదా. రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన ప్రకారం డిప్యూటీ స్పీకర్ అనేటువంటి రఘురామకృష్ణంరాజు గారు తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. లేదా ఇంకొక విషయం కూడా పబ్లిక్లో చక్కర్లు కొడుతుందండి. ఇప్పుడు రానున్న అసెంబ్లీ సెషన్లో ఒక 3 నుంచి 4 వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దాని ద్వారా మీరు చెప్పినట్టు 20 రోజులు 22 రోజులు జరిగినాయి ఆల్రెడీ వర్కింగ్ అసెంబ్లీ సమావేశాలు. ఈ 20 రోజులు కలిపినా 40 రోజులు అవుతాయి. ఇంకొక 20 రోజులు పెండింగ్ ఏదైతే ఉందో ఈ 20 రోజులు పెండింగ్ సమయంలో లాస్ట్ 5 రోజుల్లో 6 రోజులు అసెంబ్లీ సమావేశాల టైంలో జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి అక్కడ కావాలని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అవమానంగా భావించి మేము బయటికి వెళ్ళిపోతున్నామని ఆ రోజు రిజిస్టర్లో సంతకం పెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ 60 రోజులు వ్యాలిడిటీ వస్తుంది కదా. ఖచ్చితంగా వచ్చినట్టే అది. ఇప్పుడు 60 రోజుల తర్వాత అది అయితే వాస్తవమే. ఏదైతే చక్కర్లు కొడతా ఉందో అది కూడా వాస్తవమే. ఇప్పుడు అక్కడ కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చివరి 10 రోజులే ఉన్నాయి అసెంబ్లీ సెషన్కు. ఆయన ఎమ్మెల్యేలను కూడా పిలుచుకొని వచ్చి ప్రజల తరపున పోరాడి మాకు మైక్ ఇవ్వలేదని చెప్పేసి ఒక వాదన చేసి మరలా గతంలో మేము బాయ్కాట్ చేస్తున్నాం అసెంబ్లీని అని చెప్పేసి వెళ్ళిపోయేసి పాదయాత్ర చేసి ఏ విధంగా అయితే సింపతి గెయిన్ చేశారో, ప్రజలు పోరాటం చేసి అంటే పాదయాత్ర చేసి ఏ విధంగా అయితే పోరాటం చేసి గెలిచారో, మరి అదేవిధంగా మరొక నాటకానికి తెరలేపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా దీని ద్వారా అంటే అది కూడా ఓకే అని చెప్పవచ్చు మనం కూడా. ఎందుకంటే గతంలో జరిగింది ఇలాంటి సన్నివేశాలు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అవమానిస్తే మైక్ ఇవ్వకోకుండా ఆయన కూడా ఇది నేను ప్రజల కోసమే పోరాడుతున్నాను అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేసి మరలా నేను సీఎం అయిన తర్వాతనే ఈ కౌరవ సభను గౌరవ సభగా మారుస్తానని చెప్పి కూడా ఆయన ప్రతిమ పూనుకొని అసెంబ్లీని బాయ్కాట్ చేసి వెళ్ళి జనాల్లోకి వెళ్ళడం జరిగింది. వారి యొక్క కుమారుడు నారా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రతో దాదాపు 3200 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి అంటే ఇప్పటి వరకు షర్మిల గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర, వీళ్ళందరి రికార్డునంతా పక్కకు దోసేసి లోకేష్ గారు ఎక్కువ దూరం నడిచేశారు. మరి ఇది జరుగుతుంది అనడంలో కూడా మేబీ ఉండొచ్చు అనేది కూడా ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. ధన్యవాదాలండి. నమస్తే.